హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి జ్యోతిష శాస్త్రం గురించండి. జ్యోతిష శాస్త్రం చాలా గొప్పదండి. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా దాన్ని పూర్తిగా అభ్యసించకుండా మిడిమిడి జ్ఞానంతో ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు డబ్బు కోసం ఇస్తున్నారండి. తప్పుడు సలహాలు ఇచ్చి మనుషుల్ని మోసం చేసేవాళ్ళు 199 మంది ఉన్నారండి. కాబట్టి గుడ్డిగా జ్యోతిష్యం మీద డిపెండ్ అవ్వకుండా స్వయం కృషి మీద డిపెండ్ అవ్వమని నేను సలహా ఇస్తున్నానండి. అది మరియు ఇప్పుడు ఏఐ ఆస్ట్రాలజీ యాప్స్ అని చాలా యాప్స్ మనకి ఫోన్స్లో వచ్చేసాయి. దాంట్లో ఏంటంటే చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆస్ట్రాలజర్స్ కింద జాయిన్ అయిపోయి డబ్బుల కోసం ఎవరికి తోచిన సలహా వాళ్ళకి ఇస్తున్నారండి. చాలా వర్స్ట్ పద్ధతి అని నేను చెప్పచ్చు. అది ఆస్ట్రాలజీ అన్నది మనం కొంతవరకు చూసుకోవటం మంచిదండి. అంటే ఇప్పుడు వివాహం చేసేటప్పుడు జాతకం నప్పిందా లేదా, 18 పాయింట్స్ దాటిందా లేదా, అలా కొంత బేసిక్ వరకు చూసుకోవాలండి. సూక్ష్మంగా మాత్రం జ్యోతిష్యంగా వెళ్ళకూడదు. మనం పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎవరూ కూడా ఇంత సూక్ష్మంగా జ్యోతిష్యం చూసుకోలేదండి. ఈ రోజుల్లో చాలా విపరీతంగా పెరిగిపోయిందండి జనాల్లో జ్యోతిష్యం. మన చేతులారా మనం మన పరిస్థితులను నాశనం చేసేసుకుని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆఖరి నా గ్రహస్థితి బాగాలేదు, అందుకే నాకు ఇలా జరిగింది అని చెప్పి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడం, లక్షలు దొలుచుకోవడం నేను చాలామంది కుటుంబాలని దగ్గర నుండి చూశానండి. ఇలా చేసుకున్న వాళ్ళని ఏమంటే ఏదైనా కూడా సకాలంలో చేసుకోవాలండి. అది మన పిల్లల భవిష్యత్తు కోసం. అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, పిల్లల్ని చదివించాల్సిన టైంలో మంచి మంచి స్కూల్స్లో కాలేజెస్లో పెట్టి చదివించడం, అప్పుడు మంచి ఉద్యోగాలు వస్తాయి. అదే మనం చిన్నప్పుడు పిల్లల్ని వదిలేసి పెద్ద అయిన తర్వాత నా పిల్లడి గ్రహస్థితి బాగాలేదు అందుకే ఉద్యోగం రావట్లేదు అని చెప్పి లక్షలు హోమాలకి పూజలకి ఇవ్వటం వల్ల ఎవరికి ఉపయోగం అండి? అలాగే కొత్తగా పెళ్ళైన కొడుకు కోడళ్ళు కానీ, కూతుర్లు అల్లుళ్ళు కానీ ఉంటారు. వాళ్ళకి సకాలంలో మనం కాపురం పెట్టించడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైవసీ ఇవ్వటం కానీ అలా చేయాలి. మనం టూ మచ్గా వాళ్ళ ఇంటర్ఫియర్ అయిపోయి, డబ్బు కోసం వాళ్ళ మధ్యన ఇంటర్ఫియర్ అయిపోయి అలా చేసుకుని వాళ్ళ కాపురం చివరి వరకు వెళ్ళిపోయి, ముక్కు చివరి వరకు వచ్చి విడిపోయే స్టేజ్ వచ్చిన తర్వాత గ్రహస్థితి బాగాలేదని లక్షల పూజలు కుదుల్చుకుంటున్నారు. ఈ రోజుల్లో మనకు టైం బాగాలేదు అంటే దానికి కారణం అంతో ఇంతో మన చేతుల్లో కూడా ఉంటుందండి. మనం గర్వంతో, అహంకారంతో మన పరిస్థితులని మనమే గొప్ప అనుకుని చేదాటించుకుంటున్నామండి. తర్వాత గ్రహస్థితి బాగాలేదు అని చెప్పి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి లక్షలు వదులుచుకుంటున్నాం. పూర్వం రోజుల్లో ఏదైనా పెళ్ళి ఆలస్యమైనా ఇంకేదైనా అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోమనో, లేదా 11 వారాలు ఇంట్లో పూజ చేసుకోమనో, అష్టోత్తరం 11 సార్లు చదువుకోమనో ఇలా చెప్పేవారండి. అంతేకాని జపాలు చేయండి, హోమాలు చేయండి, లక్షలు వదులుచుకోమని ఏ జ్యోతిష్యుడు కూడా పూర్వం రోజుల్లో చెప్పలేదండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే స్వయంకృత అపరాధాలు భగవంతుడి మీద గెంటేసి, నాకు శని దోషం ఉంది, ఏలినాటి శని ఉంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి భగవంతుడి మీద, శనిదేవుడన్నా భగవంతుడేనండి, ఆయన మీద గెంటేసి లక్షలు హోమాలకి జపాలకి తగలేసి భగవంతుడి మీద నెట్టేస్తున్నారండి. మనుషులు చేసుకున్న స్వయంకృత అపరాధాల వల్లనే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి. ఒకవేళ మన తప్పు ఏమీ లేకుండా మనం కష్టపడుతున్నామంటే దైవనామస్మరణ చేసుకొని చాలు. అంతేకాని ఏ గ్రహాల మీద, ఏ భగవంతుడి మీద నెట్టేయకుండా దైవ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసుకుంటే కాలం మారుతుందండి. ఏ గ్రహస్థితి అయినా, ఏ కాలమైనా సరే, ఏ దశలైనా, మహాదశలైనా సరే ఎల్లకాలం ఉండవండి. ఆ కష్ట సమయంలో దైవ ప్రార్థన చేసుకోవటం మంచిది. ఎదుటి వాళ్ళని దూషించటం, గ్రహాల మీదకి, భగవంతుడి మీదకి నేరాలు నెట్టేసి లక్షలు వదులుచుకోవడం అన్నది మంచి పద్ధతి కాదండి. ఆ కష్ట సమయంలో ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరకపోవడంతో చాలా గుడ్డిగా జ్యోతిష్యులను నమ్మి చాలామంది మోసపోతున్నారండి. నేను ఇదంతా కూడా నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే నా లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్ కాదండి, నా రిలేటివ్స్ని, నాకు తెలిసిన వాళ్ళని చూసి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న సజెషన్స్ అండి. మీకు అంతగా ఏం చేయాలో తెలియకపోతే నండూరి శ్రీనివాస్ గారు ఉంటారండి, ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆయన ఛానల్ చూసి పూజ చేసుకున్న వాళ్ళు చాలామంది కష్టాలు తీరేయండి. కాబట్టి వృధాగా డబ్బు ఖర్చు పెట్టకుండా, సూక్ష్మంగా జ్యోతిష్యాన్ని చూడకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఎలా చేయాలో, ఏం చేయాలో కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో పూజా వీడియోస్ ఉంటాయండి, అవి చూసి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.